తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఇప్పుడు లక్ష్మణ్ అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం వెంటనే అవకాశం ఉందంటారా? ఈ ఆగస్టులో ఒకవేళ మీకు కనుక మీరు అంచనా డబుల్ డిజిట్ సాధించకపోతే సీఎం సీటుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉందని బీజేపీ నాయకులు గ్రహిస్తున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు బీజేపీకి ఏందండి, వాళ్ళది ఆపరేషన్ లోటస్ ఉంది. ఆపరేషన్ లోటస్ ఏంటంటే దొడ్డిదారిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా వాళ్ళు ఏదైతే ప్రభుత్వాలు కూలుస్తూ ఉంటారు. మనం కర్ణాటకలో చూసినాము, రాజస్థాన్లో చూసినాము, ఇంతకుముందు మొన్న హిమాచల్లో ప్రయత్నం చేశారు, సో మహారాష్ట్రలో అయింది. అలా ప్రయత్నం చేసే ఉండొచ్చు, కానీ తప్పకుండా ఈ కాంగ్రెస్ ఇక్కడ ఏదైతుందో బీజేపీకి కేవలం 8 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ ఇస్ అన్ అబ్సల్యూట్ మెజారిటీ ఆఫ్ 64 సీట్స్. అటువంటి ఆస్కారం ఉండదు. తప్పకుండా ఈ ప్రభుత్వం ఏదైతుందో 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలతో పాటు నెక్స్ట్ 5 మీరు చూసినట్టయితే ఈ ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర. ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి 10 సంవత్సరాలు ఇచ్చారు పబ్లిక్. దాని తర్వాత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి 10 సంవత్సరాలు, దాని తర్వాత బీఆర్ఎస్కి 10 సంవత్సరాలు. అలానే కాంగ్రెస్ పార్టీకి కూడా ఈసారి డెఫినెట్గా 10 ఇయర్స్ అయితే మినిమం గవర్నమెంట్లో ఉంటుంది. ఓకే, ఒకవేళ ప్రజలు ఇప్పటికీ మీ గ్యారెంటీల మీద వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది, నిజమే అంటారా? నిజంగా బీఆర్ఎస్ గ్యారంటీల పైన ఫర్ మోమెంట్ వ్యతిరేకత ఉందనుకున్నాం. మరి బీఆర్ఎస్ అసలు ఎక్కడ అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయింది కదా. మీరు ఇస్తానన్న తులం బంగారం ఎక్కడ, మీరు ఇస్తానన్న స్కూటీ ఎక్కడ, మీరు ఇస్తానన్న 2,500 ఎక్కడ, అవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతుందో ప్రజలు 5 సంవత్సరాల అధికారంలో ఉండేందుకు ఓటేశారండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 5 నెలలు అయింది. 5 నెలల్లో మీరు పెట్టిన 7 లక్షల అప్పు ఉంది. 7 లక్షల అప్పు ఉన్నప్పటికి కూడా గ్యారంటీలలో ఇంతకుముందు అన్నట్టు మీకు ఉచిత రవాణా ఉంది, దాని తర్వాత 200 యూనిట్లు ఫ్రీ ఇస్తున్నారు, సిలిండర్ ఇస్తున్నారు, దాని తర్వాత రైతు భరోసా వచ్చింది, దాని తర్వాత ఆరోగ్య స్కీమ్ రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 5 లక్షల నుంచి 10 లక్షలు పొడిగించినారు. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్తున్నారు ఏది రుణమాఫీ కూడా ఇస్తానని. ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో తప్పకుండా తప్పకుండా అన్నీ కూడా అమలు చేస్తారు. దానికి సమయం కావాలి. 7 లక్షల అప్పు ఉంది, దాని తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మీరేదైతే 10 సంవత్సరాలు చేయలేకపోయినారు కదా గ్యారంటీ. రుణమాఫీ అంశం మీకు తలనొప్పిగా మారే అవకాశం లేదంటారా? తలనొప్పికి ఎందుకు మారుతుందండి? కాంగ్రెస్ ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీకి చిత్తశుద్ధి ఉంది అంటే తప్పకుండా అది అమలు పరచవచ్చు. నేను ఇంతకుముందు ఏమని చెప్పినా కాంగ్రెస్ ఒక సవాల్గా మారే అవకాశం లేదంటారా? సవాల్గా మారే అవకాశం ఉంది. సవాల్గా ఏ పాలసీ అయినా కానీ ప్రభుత్వానికి ఏదైతే ఉందో డెఫినెట్గా సవాల్గానే మారుతుంది. కానీ చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా దాన్ని ఆచరణలోకి తీసుకురావచ్చు. ఆగస్టు 15 లోపల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అమలు పరుస్తారు. అమలు ఎలా పలుస్తారు అని చెప్పేసి అసలు క్యాబినెట్ మీటింగ్ ఉండాల్సింది శనివారం రోజు. ఆ శనివారం రోజు క్యాబినెట్ మీటింగ్ అవ్వలేదు. ఎందుకంటే ఇది మన ఈసీఐ ఏదైతే ఉందో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది అండి, మళ్ళీ దాని తర్వాత కండిషనల్గా ఇచ్చారు. సో అందులో కూడా డిస్కస్ చేయలేకపోతున్నారు ఈరోజు. నెక్స్ట్ క్యాబినెట్ మీట్ ఎప్పుడైతే కోడ్ ఎత్తేస్తారో జూన్ 5 నాడు, ఎందుకంటే జూన్ 5 నాడు మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క కౌంటింగ్ ఉంది. దాని తర్వాత డెఫినెట్లీ ద క్యాబినెట్ విల్ టేక్ ఎ డెసిషన్ as to how to go about it. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ భూమి ధరలకు రెక్కలు వచ్చిన పరిస్థితి ఏంటి సార్? ఎట్లా చూస్తారు అసలు? మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమైనా ప్లాన్ చేసే అవకాశం ఉందా సీఎం? ఏంటండి భూముల ద్వారా రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేయడం? ఇప్పుడు ఏంది అంటే మన ఖజానా పెంచడానికి కొన్ని మార్గాలు ఎంచుకోవాలి. అందులో ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్స్ ఏదైతే ఇప్పుడు మీరు ఒక భూమిని కొన్నట్టయితే రిజిస్ట్రేషన్ వాల్యూ ఎలా ఉంటుందండి? రిజిస్ట్రేషన్ వాల్యూ ఏదైతుందో అది ఏదైతే మన అక్కడ సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంటుంది. కానీ మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి చాలా తేడా ఉంటుంది. సో దాన్ని ఏదైతుందో ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయమని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గజం భూమి ₹1,00,000 మార్కెట్లో ఉందనుకోండి, ఎస్ఆర్ఓ వాల్యూ 10,000 ఉంటుంది. ఆ 10,000 వాల్యూ మీదనే మీరు రిజిస్ట్రేషన్ కడతారు. డబల్ చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జ్ అంటే మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటే దీన్ని రిజిస్ట్రేషన్ వాల్యూ ఎక్కువ చేయమంటున్నారు. తప్పులేదు కదా. ఓకే, ఇప్పుడు 2 లక్షల నుండి 4 లక్షలు వసూలు చేయడం అట్లా కాదు, మీరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మార్కెట్ వాల్యూకి తగ్గట్టు ఎస్ఆర్ఓ వాల్యూ ఉండదు సహజంగా. దాన్ని బ్యాలెన్స్ చేసి దాంతో రిజిస్ట్రేషన్ వాల్యూ పెంచమని చెప్తారు.